వెల్కమ్ టు అవర్ షో అందరికీ. పండారు వంశకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. వంశీ గారు, దావోస్ లో సీఎం చంద్రబాబు బృందం వరుస పర్యటనలు చేస్తోంది, కొనసాగుతున్నాయి. మీటింగ్లతో ఏ మేరకు పెట్టుబడులు తీసుకురాబోతున్నారు, అసలు పెట్టుబడులే లక్ష్యంగా ఈ మీటింగ్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మేడం, మీకు ప్యానల్ ప్రేక్షకులకు ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. దావోస్ పర్యటన ఒక అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు మలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. ఈ 20 లక్షల ఉద్యోగాలకు కాను దావోస్ పర్యటన అనేది ఒక అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు మలుచుకుని విజయవంతంగా ఈ దావోస్ పర్యటన అయితే జరుగుతా ఉంది. గత 2 రోజులుగా ఈ రోజు 3వ రోజు. అయితే వాస్తవంగా ఒక రాష్ట్రం బాగుపడటానికి స్వదేశీ పెట్టుబడులతో పాటు విదేశీ పెట్టుబడులు కూడా ఖచ్చితంగా ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ దావోస్ లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే 2014 నుండి 19 వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ఈ దావోస్ పర్యటనలో దాదాపుగా కొన్ని లక్షల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత గత 5 ఏళ్లుగా చూసుకుంటే దాని విషయం తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలలకు వచ్చినటువంటి మొట్టమొదటి దావోస్ పర్యటన. ఈ పర్యటనలో భాగంగా మంత్రుల బృందంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. గత 2 రోజులుగా దాదాపుగా -6 డిగ్రీల చలిలో చంద్రబాబు నాయుడు గారు ఒక 20-30 మంది ప్రపంచ దిగ్గజ కంపెనీలతో భేటీ అవడం జరిగింది. కొంతమందిని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడానికి కూడా ఒప్పించడం జరిగింది. వాటి ఎంఓయూలు కూడా వారు తీసుకోవడం జరుగుతుంది. రేపు మా అధినాయకుడు కుమారుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మరిన్ని తీపి వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్తారని ఆశిస్తా ఉన్నాం. ఏదైతే ఈ దావోస్ లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ భేటీలతో ఈ రోజు ఉబెర్ సంస్థ కావచ్చు, ఇక తర్వాత మనకి తెలిసినటువంటి ప్రపంచ దిగ్గజ సంస్థలన్నిటితో కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, అలాగే టీజీ భరత్ గారి బృందం వారు భేటీ అవుతా ఉన్నారు. వారిని ఒప్పిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా తీసుకొస్తారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలను ఈ దావోస్ పర్యటన ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వగలదు అనేసి ప్రజలు ఆల్రెడీ విశ్వసించారు. ఈ దావోస్ పర్యటన ద్వారా ఆ విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తారని అయితే మేము అనుకుంటా ఉన్నాం. రైట్. నాగేంద్ర గారు నమస్తే అండి. నాగేంద్ర గారు.